నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లోని 16వ డివిజన్ రామ్నగర్లో రోడ్ నంబర్ 8కి చెందిన కాలనీ వాసులు నేడు స్థానిక డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్తో కలిసి కాలనీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గత నెలలో కాలనీలో చోరీ జరగగా ఇటీ విషయంపై చర్చించి ఇక ముందు కాలనీలో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కాలనీ వాసులు నిర్ణయం తీసుకున్నారు. మన ఆ రోడ్డు నైట్ విజన్ కెమెరా నైట్ కూడా కలర్ కనిపిస్తుంది. నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది. డిసెంబర్లో కంప్లీట్ అంటే మీకు కానీ కమిటీ ఎంత మెంబర్స్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దాంతోనే నిర్ణయం తీసుకోవాలి. అదే అట్లా కెమెరాలు మనకు అయితే 3 కెమెరాలు 3 బాల ఇంట్లో పోతుంది మన సెటప్ మొత్తం. మళ్ళీ ఇటు సైడ్ చెప్తా వీడియోలు అన్ని రికార్డ్ అయితే రావాలి మొత్తం. అక్కడ పోల్కి 2 వస్తాయి. ఈరోజు శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని రామ్నగర్ శివారు ప్రాంతంలో గత నెల కిందట మా స్టాంప్ వెండర్ కిషన్ అన్న ఇంట్లో దొంగలు పడి డబ్బులు ఎత్తుకపోయినారు అని తెలియగానే అందరు కాలనీ వాసులు అందరూ వీళ్ళు యూనిట్గా ఎప్పుడైనా కూడా వినాయక చవితి దుర్గామాత అన్నీ కూడా కలిసి కట్టుగా వీళ్ళందరూ చేసుకుంటారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు మన శాంతి కోసం మన దగ్గర శాంతి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో అందరు కలిసి ఈరోజు కాలనీ వాసులు మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు సీసీ కెమెరాలు 8 కెమెరాలు పెట్టాలి. ప్రతి కార్నర్లో ప్రతి ఇంటికి కూడా ఎవరు వచ్చారు ఎవరు పోయినారు, నైట్లో కూడా నైట్ విజన్ అంటే నైట్లో దొంగలు ఏ టైంలో వచ్చారు ఏ టైంలో పోయినారు రికార్డ్ అయ్యేందుకు నైట్ విజన్ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి నిర్ణయం ప్రకారం నేను కూడా వారు సహకరించుకొని ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఉండాలి, అలానే స్ట్రీట్ కార్నర్లో ఉండాలనే ఉద్దేశంతో కాలనీ వాసుల నిర్ణయం ప్రకారం ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది.